నమస్తే, నేను సిరి. సినిమా ఇండస్ట్రీలో అంటే సావిత్రి గారి తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న నటి ఎవరంటే ఇప్పటికీ చెప్పుకునే పేరు సౌందర్య గారు. సౌందర్య గారు చనిపోయి దాదాపు 20 ఏళ్ళు కావస్తున్న తరుణంలో ఇప్పుడు ఆమె అంటే ఎలా అయితే చనిపోయిందో ఆ చావు వెనకాల ఒక రహస్యం ఉందన్నట్టుగా, లేకపోతే ఆమెను కావాలనే చంపించినట్టుగా ఒక వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఆ చంపించింది కూడా మోహన్ బాబు గారు అన్నట్టు కూడా తను చెప్పడం జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనే అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే సినీ నటి సౌందర్య గారు చాలా వరకు తను ఒక ఫ్యామిలీ హీరోయిన్గా, అంటే తను చేసేవన్నీ కూడా చాలా వరకు ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. మన ఇంట్లో అమ్మాయిలాగా అనుకునే ఒక క్యారెక్టర్స్ అన్నీ చేస్తూ ఉంటారు. అలాంటి తను అనుకోకుండా ఒక ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ చేసింది కూడా మోహన్ బాబు గారు అని చెప్పేసి ఒక ఖమ్మం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి వచ్చేసి చెప్పడం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? యాక్చువల్గా మోహన్ బాబు గారి ఇంటి గురించి కాసేపు మాట్లాడుకుందాం, తర్వాత మిగతా క్యారెక్టర్స్ అన్ని ఎంట్రీ చేద్దాం స్టెప్ బై స్టెప్. మోహన్ బాబు గారు ఏదో వాళ్ళ సలహా ద్వారా వీళ్ళ సలహా ద్వారా కొంచెం ఇన్వెస్ట్మెంట్ పట్టుకొని జల్పల్లి ఫామ్ హౌస్ కొన్నారు. నవ్వు ఒక ఆర్టికల్, మోహన్ బాబు గారు సౌందర్య ఆస్తిని కాజేశాడు అని వచ్చింది. సరే, ఏంటా ఈ ఆర్టికల్ సారాంశం అని అనుకుంటే, మోహన్ బాబు గారిని సౌందర్య వచ్చి, మోహన్ బాబు గారు నా దగ్గర ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కానంత డబ్బు ఉంది, ఏం చేయాలో నాకు అసలు అర్థం కావట్లేదు, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, మీరైతే చాలా పెద్ద మనుషులు, మీరు ఇచ్చే సలహా చాలా బాగుంటుంది, నాకు ఒక అద్భుతమైన సలహా ఇస్తారా ప్లీజ్ అని అడిగితే, దాదా సౌందర్య అని ఇట్లా వేలు పట్టుకొని వెళ్ళి, ఇదిగో ఇదే నా ఫామ్ హౌస్, ఈ పక్కన ల్యాండ్ ఉంది, అది నువ్వు కొనుక్కో, నేను చెప్తే వాడు నీకు హాఫ్ రేట్గా ఇచ్చేసారు ఫ్రీ అని చెప్పగానే ఈవిడ వెళ్ళి కొనేసింది అది. ఓకేనా? తర్వాత ఎప్పుడైతే ఈవిడ కొనిందో అవన్నీ అయిపోయినాయో, ఈ టైంలో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యింది, అది హెలికాప్టర్ యాక్సిడెంట్. అలా సౌందర్య గారు లేరు. అప్పుడు మోహన్ బాబు ఏం చేశారు, అమ్మాయి ఇట్లా ఇవి లేదు కదా అని చెప్పి మెల్లి ఇదంతా లాది అని కంచకట్టేశాడు అనమాట. అలా సౌందర్య ఆశని మోహన్ బాబు దబ్బేశాడు. నెక్స్ట్, అసలు సౌందర్య ఈ ఫ్లాట్ కొన్న తర్వాత మోహన్ బాబు కన్ను పడింది. మోహన్ బాబే ఫ్లైట్ యాక్సిడెంట్, హెలికాప్టర్ యాక్సిడెంట్ చేయించి సౌందర్యాన్ని చంపేశాడు. మరి అంత పెద్ద ల్యాండ్ అది, దానికోసం. నెక్స్ట్, సౌందర్యకి ఇక్కడ మరి వీళ్ళ సౌందర్య తాలూకు ఎవరు రావట్లేదా? లేదు. సౌందర్యకి ఏంటంటే ఎక్కడెక్కడ ఏమేమి కొనిందో ఆవిడకే తెలియదు, కుటుంబ సభ్యులు తెలియకుండా అప్పుడప్పుడు కొంచెం దాచుకుంటారు కదా అక్కడ ఇక్కడ, ఎప్పటికైనా పనికి వస్తుంది అని. అలా దాచుకున్న తర్వాత ఈవిడ పోయింది. ఆవిడ అది ఎక్కడెక్కడ చెల్లా చెదిరైపోయి పాపం ఫ్యామిలీకి ఈరోజు క్లెయిమ్ చేసుకోవడానికి ఆవిడ ఎక్కడేం కొనిందో వీళ్ళకి తెలియదు. అయ్యో పాపం ఎంత కష్టం వచ్చిందో అని వాళ్ళు కొంతమంది. ఈ వార్తల్ని ఊకదంపుడు కొట్టుకుంటా రాసేవి కొన్ని వెబ్సైట్లు, అదే ప్రచారం చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉంటే జనాలు పాపం అరుగు మీద కూర్చునే వాళ్ళకి, వైన్ షాప్ వెనకాల తాగే వాళ్ళకి వేరే టాపిక్లు ఏమి ఉండవు కాబట్టి దీన్ని మాట్లాడుకొని నమ్మేసుకుంటారు, అంతే, నమ్ముకుంటారు ఖచ్చితంగా. ఓవరాల్గా జరిగిన కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు వాస్తవంలో కొత్త సౌందర్య గారు చనిపోయింది 2004. ఇప్పటి వరకు ఎవరికి తెలియని ఒక వింత చెప్పట, ఏ వెబ్సైట్ వాడికి తెలియదు, ఏ వార్త చదివే గాడిదకి తెలియదు, మోహన్ బాబు గారి గురించి మాట్లాడే ఏ సుంటకి తెలియదు. జల్పల్లి ఫామ్ హౌస్ ఎప్పుడు కొనిందో తెలుసా? 2008, 2008. సౌందర్య గారు చనిపోయిన 4 సంవత్సరాల తర్వాత ఈయన ప్రాపర్టీ కొన్నారు. అసలు సౌందర్య గారికి నిజంగా శంషాబాద్ పరిసరాల్లో ప్రాపర్టీ ఏమైనా ఉందా లేదా కూడా మనకు తెలియదు ఇప్పటి వరకు. మోహన్ బాబు గారు కొన్న తర్వాత పక్కదాన్ని ఈవిడిదే, ఈయన దొబ్బేసాడు అని చెప్పి వార్తలు రాస్తున్నారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. అండ్ ఈ వాస్తవాన్ని తెలిసినా సరే బయటికి చెప్పరు, ఎందుకంటే మంచు మనోజు స్నేహితుడు కాబట్టి. ఆ పైలట్ రవీంద్ర ఏంటో, ఎందుకంటే ఆ పక్క స్థలం అయింది, ఇలా ఉన్న పక్క స్థలం, ఆ పక్క స్థలం ఇంకో మహానుభావుడిది, వాళ్ళు చెప్పట్ల. వాళ్ళ తర్వాత ఈయన కొన్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళకి అక్కడ ఇంకా ఎక్కువ ఉంది, ఈయన కంటే. వీళ్ళ డబ్బే చిన్న డబ్బా, ఈ డబ్బా కంటే పెద్ద ఒక ఊరు బట్టే అంత స్థలాలు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఈ వాస్తవం ఎవరికి తెలియదు. కానీ
గట్టిగా అడగడానికి సౌందర్య గారు లేరు. లేదండి ఈ వార్త అబద్ధం అని అనడానికి కూడా ఇంట్లో వాళ్ళు రారు. వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ బయటకు వచ్చేసి చెప్పడం జరిగింది, ఈ వార్తలో ఎట్లాంటి వాస్తవం లేదు, ఎందుకంటే మాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా తను ఉన్నప్పుడు కూడా బాగా మాట్లాడారు, ఇదంతా ఫేక్ అన్నట్టుగా తన హస్బెండ్ అంటే సౌందర్య గారు చెప్తున్నారు. వీళ్ళు ఆయన కూడా కన్విన్స్ చేస్తారు. ఎలా, ఒరే 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 బాబా మీకు అసలు నిజంగా తెలియదు, మీరు మొన్న వచ్చారు సౌందర్య జీవితంలోకి పెళ్లి అన్న పదంతో, కానీ అంతకుముందు సౌందర్య గారు ఎన్నెన్ని కోటలు కట్టి కూలబెట్టారో అది కూడా పెట్టారో మీకు తెలియదు, మాకు తెలుసండి, మేము దగ్గరుండి చూసాం. మా సౌందర్య మా హీరోయిన్ పాపం ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టి అది కొనింది, ఇది కొనింది, ఈరోజు ఇవన్నీ వీళ్ళ కబ్జా చేశాడని వాళ్ళు చెప్పడం. అంటే నిజంగా తెలిసిన ఆయనకు కూడా వీళ్ళు ఇలా చెప్పడం అనమాట. కుటుంబ సభ్యులుగా వాళ్ళకి తెలియదు పాపం ఏమున్నా ఏమీ లేవనేది. ఎందుకు మాట్లాడుకోవడం, సైలెంట్గా ఉంటే బెటర్. నిజంగా ఉందనుకో మేము లేదని క్లెయిమ్ చేసుకుంటే పోద్దేమో, తెలియదు కదా. మా చెల్లి పిచ్చిది పాపం ఎక్కడెక్కడ ఏమేమి కొనిందో, నిజంగా అవే లేదండి మాకు అక్కడ ఏం లేదు అని ఇప్పుడు నేను చెప్పేస్తాను బహిరంగ ప్రకటన. ఓ రోజు నిజంగా అరే ఒకళ్ళు మనదే అని తెలిస్తే అప్పుడు వదులుకుంటే అమ్మవుతుంది కోట్ల ప్రాపర్టీ. మరి ఏం చేద్దాం, సైలెంట్గా ఉండండి, ఎవడి రాతలు వాడు రాసుకొని మీకెందుకు, అనకండి, అనకండి. అంటే సంబంధాలు తెగిపోతాయి, అంటే నిజంగా ఏదైనా ఉండి చేస్తే ఉన్నాయి, ఎందుకు వచ్చిన గొడవ చెప్పు, ఆ మూలక కూర్చోండి, అసలు ఏమీ తెలియనట్టు ఉంటే సరిపోతుంది అని వాళ్ళు. సో వాళ్ళెవరు బయటికి రావట్లేదు అంటే మళ్ళీ వీళ్ళు ఇంకో రియాక్షన్. మోహన్ బాబుకి చూశారు కదా, మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర ఉన్న రౌడీలు వాళ్ళంతా బాడీ గార్డ్స్, ఆ బౌన్సర్స్ అందరు వెళ్ళి వీళ్ళని బెదిరించండి, బయటికి వచ్చి చెప్పారో నరికేస్తా ఒక్కొక్కడిని అని. అందుకు పాపం వాళ్ళు మాట్లాడట్లేదు మా ప్రాపర్టీ అండి అని. సో అంటే ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది. సరే ఆ వ్యక్తికి నిజాలు తెలిసి ఉంటే చనిపోయిన సంవత్సరానికో 2 సంవత్సరాలకు పోని 5 సంవత్సరాలకో బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా. ఇప్పుడు వచ్చి సడన్ గా మాట్లాడడం ఏంటి అంటే తను ఫేమస్ అవ్వాలనుకుని మాట్లాడుతున్నాడా లేకపోతే ఇంకేదైనా? ఇప్పుడు ఒక అడ్రస్ లేని క్యారెక్టర్ బజార్కి ఎక్కింది, ఎవరబ్బా అడ్రస్ లేనోడు అంటే అది ఆడికి కూడా తెలియదు. ఫేవర్స్ మన ఖమ్మం జిల్లాలో ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో సత్యనారాయణపురం అంటారు, అందంగా ఉంటుంది ఆ ఊరి పేరు. ఈయన మల్లు ఈయన పేరు చిట్టి మల్లో చిట్టి బాబు వాట్ ఎవర్. ఈ పెద్ద మనిషి ఏం చేశాడు, రూరల్ పోలీస్ స్టేషన్ స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావు. ఏమని, ఫస్ట్ అసలు నీ కంప్లైంట్ ఎందుకు తీసుకోవాలి, ఓ గెటప్ వేసుకొచ్చావు, ఓ జెండా, ఓ ఇంకేదో ఏదో కట్టి ఏదో చుట్టి ఓ టైప్ ఆఫ్ డిఫరెంట్ గెటప్లో వచ్చావు అక్కడికి. హే డిఫరెంట్ గెటప్ గై యూ కమ్ హియర్ అనగానే వచ్చేసాడు. ఎందుకు ఈ డిఫరెంట్ గెటప్లో నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు ఈరోజు మమ్మల్ని అంటే, నేను మోహన్ బాబు గారి మీద కంప్లైంట్ ఇచ్చేసి, ఓ వావ్ దా కూర్చో పెట్టు, ఏమని పెడతావు, ఇది సంగతి. నేను చెప్పేది ఏమిటంటే, ఓ రోజు నువ్వు నిజంగా చూసి చేస్తే ఇలా చెప్పవచ్చు, 21 ఏళ్ల క్రితం అండి నేను చెంబట్టుకొని ఏటిగడ్డు మీదికి వెళ్ళాను, గుట్ట మీద కూర్చున్నాను, ఇలా కూర్చుంటే అట్టట హెలికాప్టర్ పోతుంది ఇట్ట చూస్తున్నా, అనుకోకుండా ఒక పెద్ద మనిషి ఇంత పెద్ద తుపాకీ పట్టుకొని ఇట్లా నిల్చున్నాడు, అది ప్లాన్ చేస్తే మోహన్ బాబు, ఈయన దాన్ని కాల్చిన వెంటనే ఆ హెలికాప్టర్ ఇట్ట కూలి ఇట్లా నా ముందే పడింది, నేను ప్రత్యక్ష సాక్షిని నువ్వు చెప్పేసేస్తే కనీసం పిచ్చోడు నిజం చెప్పాడు అబద్ధం చెప్పాడు అని కేసు రాసుకోవచ్చు. నువ్వు ఒక అడ్రస్ లేని గాడిదవి, నీకు ఏవి తెలియదు బి తెలియదు, 21 సంవత్సరాల క్రితం ఏదో జరిగింది, నువ్వు ఎక్కడ విన్నావో తెలియదు, సంబంధం లేని పోలీస్ స్టేషన్లో సంబంధం లేని కేసు సంబంధం లేని మనుషుల మీద పెట్టావు. ఈ దరిద్రాన్ని అందరూ వార్తలు రాయడం. ఇప్పుడు ఇదేంటంటే ఓవరాల్గా ఏదన్నా ఇట్లాంటి ఎలిగేషన్ పాస్ చేసి అందరు వార్తలు రాసేస్తారు, హేమ డ్రగ్స్ కేసు లాగా. ఆమె తీసుకోలేదు అనేది ఎవడు చెప్పడం, మొత్తం రాసేస్తారు. ఇప్పుడు కూడా మోహన్ బాబు సౌందర్య అరెస్ట్ చేసేసాడంటే ఇట్లా చేసి అట్లా చేశాడంటే అందరు చెప్పడం. తర్వాత ఎప్పుడో అది అబద్ధం అని తెలుస్తుంది, అబద్ధం అంటే లేరా వదిలే అనేస్తారు. కానీ జరగాల్సిన డ్యామేజ్ చేస్తారు. ఈ డ్యామేజ్ చేయడానికి పెట్టుకున్న టార్గెట్ ఇది. అంటే మోహన్ బాబు గారి డ్యామేజ్ చేయాలని పెట్టుకున్న టార్గెట్ చేసిందేనా ఇదంతా కూడా 100% వాళ్ళు డ్యామేజ్ చేయడానికి చేసుకుందే. అండ్ ఈ డ్యామేజ్కి ప్రధాన సూత్రధారి మనోజ్. ఈ అడ్రస్ లేని క్యారెక్టర్కి అడ్రస్ ఇచ్చింది మనోజ్, ఆ డ్రెస్ ఇచ్చింది కూడా మనోజే.
చెప్పాలి. ఇది నిజంగా మరి ఇది కనుక ఇంటర్వ్యూ చూస్తుంటే మరి మనోజ్ గారు రియాక్ట్ అవుతే పరిస్థితి ఏంటంటారు? మనోజ్ రియాక్ట్ అయితే పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు నెక్స్ట్ మనోజ్ చేసిన ఇంకో ఘనకార్యం చేద్దాం, దీన్ని ఇంకా కంటిన్యూ చేద్దాం, కొనసాగింపు. మోహన్ బాబు గారి మీద బురద చల్లడం, కన్నప్ప సినిమాని డ్యామేజ్ చేయడం ఈయన పెట్టుకున్న ప్రధాన టాస్క్. ఈ టాస్క్లో భాగంగా 2 ఎంచుకున్నాడు. మోహన్ బాబు గారి మీద బురద చల్లే కార్యక్రమం ఏమో ఈ అడ్రస్ లేని క్యారెక్టర్, ఇటు కన్నప్పని డ్యామేజ్ చేసే విధంగా ఏం చేశారంటే, భక్తి ఛానల్స్లో వీడియోలు చెప్తారు కదా మహాభారతం రామాయణాల్లో, వాళ్ళని నిలబెట్టి వాళ్ళతో కన్నప్ప డీకోడ్ చేయడం అనమాట. అసలు శివుడు ఇలా ఉంటాడు, కన్నప్ప శివుడు ఇలా ఉన్నాడు, అసలు పార్వతీదేవి ఇలా ఉంటుంది, కన్నప్ప పార్వతి ఇలా ఉంటుంది. అప్పట్లో ఇంకొకటి ఏంటంటే, నేను చూసింది ఏంటంటే, అసలు భక్తుడు అనేవాడు బొట్టే లేకుండా భక్తుడేంటి? నిజంగా ఫస్ట్ చెప్పాలి అంటే కన్నప్ప అనే వ్యక్తి భక్తుడు కాదు. కొన్ని చేసిన తర్వాత తను భక్తుడు అయిన తర్వాత తను బొట్టు పెట్టుకుంటాడు. అది కూడా వాళ్ళకి తెలియట్లేదని నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ డీకోడేషన్ ఇది. అండ్ నెక్స్ట్ అసలు ఇదంతా జరిగింది నల్లమల అడవి, వీళ్ళు చూపించేది న్యూజిలాండ్ అడవి. అసలు అది శివలింగం ఇట్లా ఉండాలి, వీళ్ళు ఇట్లా పెట్టారు, శివుడు ఇట్లా ఉండాలి, వీళ్ళు ఇట్లా పెట్టారు. బ్రాస్లెట్ పెట్టుకున్నా కూడా ఆ టైంలో ఇలాంటి బ్రాస్లెట్లు ఉన్నాయి, అలాంటి బ్రాస్లెట్లు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఈ A to Z అన్ని కూడా మళ్ళీ అయ్యో పార్వతీదేవి చీరని కూడా వదిలేదమ్మా. ఆ బార్డర్ ఏదో సినిమాటిక్ లిబర్టీ అంటే ప్రేక్షకులకు అందంగా కనబడడానికి ఏదో తీసారు. సరే అవన్నీ తర్వాత మాట్లాడుతాం, అవుట్ ఆఫ్ సిలబస్. జరదోసి వర్క్ వచ్చింది. జరదోసి వర్క్ అప్పట్లో లేదు. ఈ ఎంబ్రాయిడరీ జరదోసి ఇప్పుడు ఎట్టొచ్చింది? అప్పుడు కంచిపట్టు కదా, నేసిన చీరలు, దేవుళ్ళకి అలా కట్టాలి ఇలా కట్టాలి, ఇన్ని పెట్టుకొని వచ్చారమ్మా. వీళ్ళు అవన్నీ వాళ్ళ మెయిన్ టాస్క్ ఏంటంటే, కన్నప్ప చూడకండి ఇది చరిత్రను వక్రీకరించిందని సింపుల్గా చెప్పే ప్రయత్నం అంతే. ఇలా కొంతమందిని వీళ్ళని ఇట్లాంటి క్యారెక్టర్ని ఇచ్చి ఇద్దరిని ఎట్ ఏ టైమ్ డ్యామేజ్ చేసే పని పెట్టుకున్నాడు మనోజ్. ఎందుకు ఇంత చిన్నగా చేశాడు? మనోజ్ తెలుసుకుంటే పెద్ద పెద్దగా చేయాలి కదా అంటే, పెద్ద పెద్దగా చేయడానికి చిల్లర లేవు ప్రజెంట్. ఉన్న చిల్లర అంతా తగలేసాడు. మన తిరుమల ట్రిప్పు, ఆ ట్రిప్పు, ఈ ట్రిప్పు అందరినీ పిలుచుకొచ్చి పెద్ద ఏదో హడావిడి చేసి అయిపోయింది. ఇప్పుడు ఆ చిల్లర అడిగే ప్రసక్తి లేదు, నాన్నేమో ఇవ్వట్లేదు, ఎవరు ఇవ్వరు. ఏం చేశాడు? హనుమాన్ నిర్మాత ఉన్నాడా నిరంజన్ రెడ్డి గారు, ఆయనకి ఒక సినిమా ఒప్పుకున్నాడు. ఆ సినిమా ఒప్పుకొని బర్త్డే పార్టీ అనో అదని ఇదనో కొంచెం చిల్లర ఇవ్వండి అడ్వాన్స్ అంటే, అరే నా హీరో నన్ను అడుగుతున్నాడు, ఇదిగో అయ్యా కొంచెం డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులు తీసుకున్నప్పటి నుంచి రెస్పాన్సిబుల్గా షూటింగ్కి రావట్లా. ఏమైనా నువ్వు షూటింగ్కి ఎందుకు రావట్లేదు, మరి ఎప్పుడు పెట్టే అది మీ కథ ఏదైతే ఉందో అది యాక్చువల్గా ఇట్ట ఉంది, దాన్ని ఇట్టుంటే భలే ఉంటుంది, ఆ మార్పులు చేర్పులు చేయండి. సరే చూద్దాం వస్తా పెట్టేసి. ఆయనకి ఏం చెప్పాలి, ఎక్కడ చెప్పాలి అర్థం కావట్లా. పోనీ మా అసోసియేషన్లో కంప్లైంట్ ఇద్దామా? ప్రెసిడెంట్ వీళ్ళు అన్నే కాబట్టి మా అన్న కావాలనే నా మీద వేయించాడు అని కొత్త డ్రామా ఆడతాడు. అట్లా లేని పరిస్థితి. పోనీ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో వేద్దామా? మా నాన్న ఆల్రెడీ నిర్మాత కాబట్టి మోహన్ బాబు గారే చేయించాడని మళ్ళీ ఇంకోటి అంటాడు. అరే ఎటెళ్ళినా చెప్పుకోలేని పరిస్థితి. నాకేమో అన్యాయం జరుగుతుంది, ఏం చేయాలా అని చెప్పి ఈరోజు నిన్న కూడా బాధపడ్డాడు, రేపు కూడా బాధపడతాడు. ఇది ఇంకా ఎవరికి తెలియదు, బయటికి రాలేదు, నోరిప్పి చెప్పల. సన్నిహిత వర్గాల నుంచి అందిన వార్త. రేపు మాపు ఆయన కంప్లైంట్ ఇచ్చే ఇదిలో ఉన్నాడు. నెక్స్ట్ ఇంకొకటి, మనోజ్ ఏంటి సడన్గా సైలెంట్ అయిపోయాడు? దానికి కూడా కారణం ఉంది. భైరవ్ అంటే మూతి వాచేలా అంతే సైలెంట్ అయ్యాడు. ఎందుకు అంటే, బాబు ఇప్పుడు భైరవం అనే సినిమా 3 హీరోలతో అప్పుడెప్పుడో శంభో తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చింది. మధ్యలో 3 హీరోల సినిమాలు బోల్డ్ అన్నీ ఉన్నా దీని బరువు వేరు. నారా రోహిత్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ హీ నీడ్ సంథింగ్. పైగా పాపం వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఆయన ఎలక్షన్ టైంలో బాగా కష్టపడి వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఈ టైంలో ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ కనీసం భైరవంకి ఏం చేయొచ్చు? 4 థియేటర్లు ఎక్స్ట్రా ఇప్పించుకోవచ్చు, లేదా ఒక షో అడిషనల్ కూడా ఇప్పించుకోవచ్చు అడిగి. మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఓ ధైర్యం. సో నారా రోహిత్ వల్ల నాకేదో ఒరుగుద్దని నిర్మాత చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆయన కూడా ఈ సినిమా నా కెరీర్కి చాలా ఇంపార్టెంట్ అని ఉన్నాడు. బెల్లంకొండ పిల్లోడు పర్ఫార్మెన్స్ బాగా రగతీశాడు పాపం. మన ఛత్రపతి అక్కడ ఫ్లాప్ అయినప్పటికి కూడా ఏమాత్రం నిరాశ చెందకుండా ఆ క్లైమాక్స్ ఇట్లా అనడం, ఆ పూనకం తెచ్చుకోవడం మనం చూసాం కదా. అవన్నీ కూడా బాగా చేసేసరికి ఆయన కూడా, పైగా వాళ్ళ నాన్న కూడా మంచి ఇదిగా ఉన్నాడు. ఈ సినిమాతో మా కొడుకు నెక్స్ట్ స్టెప్కి వెళ్తాడేమో అని. ఆ ప్రొడ్యూసర్ కూడా అరే 3 మంచి హీరోలను పెట్టుకున్నాడు, నాకు అంతా బాగుంది అనే టైంలో మనోజ్ వెళ్ళి పెంట పెట్టుకుంటున్నాడు. అటు మోహన్ బాబుతో, ఇటు వాళ్ళ అన్నతో, అటు కన్నప్పతో. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చి నా సినిమాని కూడా ఇబ్బంది పెట్టవచ్చు. అంతేగా.
కదా. అప్పుడు ఇతని వల్ల నాకు మైనస్ ఎందుకు కావాలి, ఇంతమంది కెరీర్కి ఒక క్వశ్చన్ మార్క్ నువ్వు ఎందుకు మిగిలాలి అని చెప్పి గట్టిగా అడిగితే, బాబు నువ్వేమన్నా ఇట్లాంటి దరిద్రమైన పంచాయతీలు పెట్టుకోవాలనుకుంటే ఈ పెంట ప్రోగ్రాంలు ఏమైనా డిజైన్ చేసుకుంటే మా సినిమా విడుదల అయిన తర్వాత నీ చావేదో నువ్వు చావు, మమ్మల్ని దయచేసి ఇబ్బంది పెట్టగా, నిన్ను పెట్టుకున్న పాపానికి మేము రోజు రోజు ఏడుస్తున్నాం, ఏ రాత్రి ఏమైద్దో అని అని చెబితే కంట్రోల్ అయ్యాడు భైరవన్ సినిమా కోసం. అయినప్పుడు నేను కంట్రోల్లో ఉన్న, ఏదో ఒకటి జరగాలి కదా విధ్వంసం అని ఇటు మోహన్ బాబు గారి మీద బురద చల్లే ప్రయత్నం, ఆయనకు ఆ సౌందర్య మ్యాటర్ దొరికి దాన్ని బాగా హైలైట్ చేసి ఈయన ఏదో చేద్దాం అనుకున్నాడు. గట్టిగా అరవడానికి నో అని చెప్పడానికి సౌందర్యం లేదు కదా, అదే ఆయన ధైర్యం. నెక్స్ట్ ఇటు కన్నప్పని డ్యామేజ్ చేయడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అవ్వట్ల. రోజు రోజు పాటో గీటో లేక ఆటో ఏదో రిలీజ్ అయ్యి వీళ్ళని ప్రశంసిస్తున్నారు. అరే మరి బాగానే ఉందిలే, బాగానే తీసాడు అయ్యా మరి అనుకున్నాం, కానీ ఎంత బాగుంది. నిన్న లవ్ సాంగ్ చాలా బాగుంది, మొన్న భక్తి సాంగ్ చాలా బాగుంది, పైగా శివరాత్రి తర్వాత వీళ్ళకి బాగా కలిసి వచ్చింది. చక్కగా అన్ని టూర్లు వేస్తున్నారు, ముఖ్యమంత్రిని కలిశారు, అన్ని శివలింగాలను దర్శించుకున్నారు. ఏ దేవుడి దయో కొంచెం బాగుండే టైంలో పొరపాటున హిట్ అయితేమో, అసలు దీన్ని ఎవడు చూడొద్దు అంటే ఈ చరిత్రను వక్రీకరించింది అని చెప్పాలి. దానికి మనకు ఉన్నోళ్ళు ఎవరు, మనకు భక్తి చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్ళు చెప్పి దాన్ని బాగా వైరల్ చేయాలి, ఈ టాస్క్ పెట్టుకుంటాడు. ఈ రెండు మనోజ్ చేసే పనులు అనమాట. ఈలోపు నన్ను అడిగితే ఇప్పుడు మన నిరంజన్ గారు కేసు వేస్తే బెటర్, అట్లీస్ట్ కనీసం తగ్గని ఉంటాడు. రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్.